అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ఇవాల్టి మన వీడియో మా చిట్టి మేనలుడైనటువంటి దర్శన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి. అండి అలాగే సిట్టింగ్ కూడా మనం చెప్పిన దానికంటే ఎక్స్ట్రాగానే సిట్టింగ్ కూడా చేశారండి. చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారండి. బెలూన్స్ అయితే కలర్స్గా ఉన్నాయండి. పిల్లలైతే ఆ బెలూన్స్ని చూస్తూనే ఆనందంతో ఎంతలా ఎంజాయ్ చేశారంటే అంతలా ఎంజాయ్ చేశారండి. గెస్ట్లందరూ రావడం స్టార్ట్ అయ్యే షో అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళం కూడా ఆ మ్యాజిక్ షోని చూస్తూ మైమర్చిపోయామండి. అంకుల్ చాలా బాగా చేశారండి. ఈవెన్ ఆఫ్టర్ నేను ఇంతవరకు ఏ మ్యూజిషియన్ కూడా పిల్లలకి తను ఏ ట్రిక్ ప్లే చేశారో ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ఇంతవరకు చూడలేదండి. అంకుల్ మాత్రం తను ఏ రకంగా ట్రిక్స్ని ప్లే చేశారో ఆ ట్రిక్స్ తాలూకా సీక్రెట్ని కూడా కొన్నిటిని రివీల్ చేసి పిల్లలకి చూపించారండి. చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. స్టేజ్ పైకి వెళ్ళిన మా ఇద్దరు డాల్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారండి. అంకుల్ ఏం చెప్తున్నారో అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఏం భయపడకుండా ఎంతలా ఎంజాయ్ చేశారంటే అంతలా ఎంజాయ్ చేశారండి. మా ఇద్దరు అమ్మాయిల పార్టిసిపేషన్ చూసి నాకు నా చిన్ననాటి రోజులే గుర్తొచ్చాయండి. మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ నాకు చిన్నప్పుడు ఊర్లలో గారడీ చేసేవాళ్ళు అనేవాళ్ళు వచ్చేవారండి. వాళ్ళు ఆ గారడీ చేస్తున్నంతసేపు కూడా ఎలా చేస్తున్నారో అని వాళ్ళకి ఏదైనా ఇన్నర్గా శక్తులు ఉన్నాయా ఏంటని చిన్నప్పుడు అనుకునేదాన్నండి. ఆ రోజులన్నీ చాలా గుర్తొచ్చాయండి. అలాగే చిన్నప్పుడు నాన్న అమ్మతో కలిసి వెళ్ళినటువంటి సర్కస్ కూడా చాలా గుర్తొచ్చిందండి నాకు. మీకు గుర్తుందో లేదో కానీ చిన్నప్పుడు పెద్ద పెద్ద గుడారాలు వేసేసి సర్కస్లు అనేవి పెట్టేవారండి. సమ్మర్ సీజన్లో చాలా రోజులు ఒక 15 to 20 days వరకు కూడా ఆ సర్కస్ అనేది రన్ అయ్యేదండి. నేనైతే అమ్మ నాన్నతో కలిసి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేదాన్నండి. ఆ రోజులన్నీ కూడా నాకు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయండి. మన ముఖంలో చిరునవ్వును తెప్పించే కొన్ని జ్ఞాపకాలు అనేవి ఎంత మధురంగా ఉంటాయో కదండి. వాటిని తలుచుకున్నప్పుడల్లా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే మన మొహంలో నవ్వు అనేది వచ్చేస్తుంది కదండి. అలాగే నేను ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్లో అయినా సరే నా మొహంలో నవ్వును కలిగించే ఆ మెమరీస్ని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తానండి. అందరితో కలిసికట్టుగా సరదాగా నవ్వుకుంటూ కొన్ని ముచ్చట్లను చెప్పుకున్నానండి. ఎందుకంటే అందరం ఒక దగ్గరగా కలిసాం కదా, ఇంకా మాటలు ఉంటాయి కదండి. అందుకే అందరితో కలిసి ఆనందంగా కాసేపు ఎంజాయ్ చేశామండి. మా మేనల్లుడితో కాసేపు సరదాగా టైంని స్పెండ్ చేశానండి. అలాగే కొన్ని ఫొటోస్కి కూడా పోజెస్ ఇచ్చామండి. అత్త అల్లుళ్ళం కలిసి ఇద్దరం ఒకేలా ఉన్నాం కదండి. సేమ్ పించ్ డ్రెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అత్త టర్న్ అయిపోయిందండి. ఇప్పుడు మామ టర్న్. మామ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి భయపడే మా వారు మా దర్శన్ అయితే ఎంతలా ఎత్తుకొని ఆడిపించారంటే అంతలా ఎత్తుకొని ఆడిపించారండి. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారండి. వాడు కూడా తక్కువేం కాదండి. వాళ్ళ మామ దగ్గరికి వెళ్తే ఇంకెవరి దగ్గరికి వచ్చేవాడు కాదు. మనమే ట్రిక్స్ ప్లే చేస్తే ఆ ట్రిక్స్ ప్లే చేయడానికే ట్రై చేస్తాడండి. ఈవెన్ ఆఫ్టర్ చిన్న చిన్న మాటలు కూడా వచ్చేస్తున్నాయండి. తాత, అత్త, మామ ఆ వర్డ్స్ అన్నీ కూడా ట్రై చేసేస్తున్నాడండి.
అలాగే మనం డ్యాన్స్ స్టెప్స్ ఏవైనా చిన్న చిన్నగా చెప్తే అవి కూడా ట్రై చేయడానికి చేస్తున్నాడండి. పిల్లలు బాగా మెచ్యూర్డ్ కదండి ఇప్పుడు పిల్లలు బాగా. ఆల్వేస్ ఫేస్లో స్మైల్ అనేది ఉంటుందండి మా స్మైలింగ్ స్టార్ దర్శన్కి. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఆ నవ్వుతో మమ్మల్ని అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంటాడండి. డిన్నర్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయండి. గులాబ్ జామున్, యమ్మీ యమ్మీ, రసగుల్లా, అలాగే చాలా రకాలైనటువంటి పొడులు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, పెరుగన్నం, గంట పెరుగు అన్నీ ఒకటేంటండి చాలా వెరైటీస్ని చేశారండి. సాంబారు, పప్పు, రైసు, రాజ్మా, బెండి ఫ్రై కర్రీ, అలాగే నూడిల్స్, అలాగే కొన్ని రకాలైనటువంటి మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీస్, అలాగే వెజిటబుల్ దమ్ బిర్యానీ, వడా కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బటర్ మసాలా, నాన్స్, ఇవి అవే అని లేదండి, చాలా ఎక్కువ వెరైటీసే ఉన్నాయండి. మిర్చి బజ్జీ, అలాగే అమరంతస్ రైస్, అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, అలాగే మనకి ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్, అలాగే కొంచెం మనకి పాపడ్ సలాడ్ కూడా చేశారండి. అలా ప్రిపరేషన్స్ అన్నీ కూడా బాగా చేశారండి. చేసామండి. తనము ఆరోగ్యంగా ఉండాలని, మంచి భవిష్యత్తుకి ఎత్తుకి ఎదగాలని మేము కోరుకుంటూ మా అందరి ఆశీర్వచనాలను బాబుకి అందజేశామండి. ఇలా మా బంధువులతో, మిత్రులతో అందరితో కలిసి మా మేనల్లుడి పుట్టినరోజు వేడుకలని ఆనందంగా మేము జరుపుకున్నామండి. అందరం కలిసి ఎవరింటికి వాళ్ళం బయలుదేరే సమయం వచ్చేసిందండి. ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటూ మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మా ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ ఒకరినొకరును హగ్ చేసుకుంటూ బాయ్ బాయ్ చెప్పుకుంటూ మేము అందరం కూడా మా ప్రయాణాన్ని మొదలుపెట్టామండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.